దానికి వ్యాపారాలు చేసుకోవడానికి, మనకి ఇష్టమైన పనులు చేసుకునే రోజు కాదు ఈరోజు. హాలిడే కాదు, టుడే ఈజ్ ఏ హోలీడే. పరిశుద్ధమైన దినము, పరిశుద్ధమైన స్థితిలో దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మనం సిద్ధపడదాము. ఓకే, కీర్తనలు 26వ అధ్యాయంలో, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే దయచేసి ఎవరైనా చదవగలరా? కీర్తనలు 26లో 1వ అధ్యాయము, Judge me, O Lord, Judge me, O Lord, for I have walked in mine integrity. I have walked in mine integrity. I have trusted also in the Lord. I have walked in mine integrity. నా యథార్థతలో, మన యొక్క యథార్థత ఎలాంటిది? మురికి గుడ్డల్లాంటిది. మన యొక్క యథార్థత స్వార్థముతో కూడింది. నా భక్తి, నా ప్రార్థన, నేనే మంచి విశ్వాసిని అని అనుకుంటాము. అది మన యథార్థత. జడ్జ్ మీ ఓ లార్డ్, నన్ను పరిశోధించండి, నన్ను పరీక్షించండి. ఫర్ ఐ హ్యావ్ వాక్డ్ ఇన్ మైన్ ఇంటిగ్రిటీ, ఐ హ్యావ్ ట్రస్టెడ్ ఆల్సో ఇన్ ద లార్డ్. మైన్ ఇంటిగ్రిటీ. కానీ నేను యథార్థవంతుడనే అంటున్నాడు. నేను నా యథార్థవంతుడనే అనుకోవాలి. యాక్చువల్గాను తెలుగులో చూస్తే మన యొక్క యథార్థత ఎందుకు పనికిరాదు, స్వార్థంతో కూడింది. ఓకే, నాకు తీర్పు తీర్చండి, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించున్నాను. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు, నన్ను పరీక్షించు. మరి చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఈ 5 క్వశ్చన్స్ చదివేసి అప్పుడు నువ్వు ఆడుకోరా అనేవారు. ఎంత తొందరగా ఆడుకోవడానికి వెళ్ళిపోదామా అనే ఉద్దేశంలో, పిల్లలు వింటున్నారా? ఎంత తొందరగా ఆడుకోవడానికి వెళ్ళిపోవాలని చెప్పి ఒకసారైనా చదవము. ఒకసారి అతి కష్టం మీద ఒకసారి చదివి నాకు వచ్చేసింది అప్పచెప్పుకో అంటాం. నాకు వచ్చేసింది అప్పచెప్పుకో. ఎందుకు? ఆటకి వెళ్ళిపోవాలి. నాకు వచ్చేసింది అప్పచెప్పుకో. ఎలాగ అప్పచెప్తాము? అసలు రాదు, కానీ ఆటకి వెళ్ళిపోవాలి. అందు గురించి వచ్చేసినట్టు ఏనా వాక్యం అలాగే అప్పచెప్తున్నారు సండే స్కూల్ వాళ్ళు. టీచర్ గారు ఒక మాట అందిస్తే ఇంకొక మాట మనం వేస్తాము, మళ్ళీ ఇంకొక మాట అందించాలి, మళ్ళీ ఇంకొక మాట అందించాలి. నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు బాగా వస్తే నీవు పరీక్షలో నిలబడగలుగుతావు. ప్రస్తుతంలో దేవుడు పరీక్షించడం ప్రారంభిస్తే ఫెయిల్ అయిపోతాము. దేవుడు నిజంగా పరీక్షించడం ప్రారంభిస్తే ఫెయిల్ అయిపోతాము. నిన్నెక్కడికి వెళ్ళావు? నిన్నెంతసేపు ప్రార్థన చేస్తావు? ఈవేళ లేచాక అసలు ప్రార్థన చేసావా? ఎన్ని వాక్యములు చదివావు? వారమంతా ఎన్ని చాప్టర్లు నువ్వు చదివావు? ఒక్కసారి ఆయన పరీక్ష చేయడం ప్రారంభిస్తే ఫెయిల్ అయిపోతాము. అందుకే ఏం చేయాలి? ఐఎమ్ ఎ సిన్నర్ లార్డ్, ప్రభు నన్ను క్షమించండి. ఐఎమ్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నీవు పరీక్ష చేయడం ప్రారంభిస్తే, దేవా నీవు పరీక్ష చేయడం ప్రారంభిస్తే ఎవరు నీ ఎదుట నిలవగలరు? నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ లార్డ్. నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. దేవదూతల్లో కూడా నీవు లోపాలు కనుగొనగలవు. ఐఎమ్ హెల్ప్లెస్ ఇన్ కండిషన్ లార్డ్. ప్రభువా నాకు సహాయం దయచేయండి, నేను నీ సహాయాన్ని అని మనం ఎప్పుడైతే చెప్తావో, నో యు ఆర్ ఓకే, నీ భక్తి ఓకే, నువ్వు పర్వాలేదు, నువ్వు పనికొస్తావు, నాకు చాలు, నువ్వు పనికొస్తావు అంటాడు ప్రభు. మోషే నువ్వెళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి. ప్రభువా నేను నత్తివాడను ప్రభువా, నా మాట నా సొంత ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలకే అర్థం అవ్వదు. ఫరో ఎక్కడ అర్థం చేసుకుంటాడు? నా మాట నా సొంత ప్రజలు ఇశ్రాయేలుకే అర్థం అవ్వదు. కానీ ఫరో ఎక్కడ అర్థం చేసుకుంటాడు? లేదు, ఫరోకి నిన్ను దేవుడిగా పెడతాను. ఎస్, ఫరోకి దేవుడయ్యాడు మోషే.
యెషయా చెప్తాడు, యెషయా 6వ అధ్యాయంలో, ఎలాంటి పెదవులు గల ప్రజల మధ్యన ఉన్నాను? అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను ఉన్నాను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. 6వ అధ్యాయం 5వ వచనము. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. ఎలాంటి ప్రజల మధ్యన ఉంటామో అలాంటి మాటలు వస్తాయి. అవిశ్వాసుల మధ్యన ఉంటే అవిశ్వాసుల మాటలు వస్తాయి. లోకానుసారమైన ప్రజల మధ్యన ఉంటే అటువంటి మాటలే మనలోంచి వస్తాయి, అటువంటి తలంపులే వస్తాయి, అటువంటి అలవాట్లే ఉంటాయి. మనము పైకి భక్తి గలవాళ్ళే ఉంటాము, కానీ నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో దాన్ని బట్టి తెలుస్తుంది నీ భక్తి ఎలాంటిదో, నీ విశ్వాసం ఎలాంటిదో, నీ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో. ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, ఎన్ఎస్ఎల్ గేట్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎన్ఎస్ఎల్ గేట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటుంటే నేను అనుకున్నాను, అరే ఇందులో వాడు తాగుపోతే ఈ రెండో వ్యక్తి చాలా మంచోడే, వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడా అనుకున్నాను. ఒక వ్యక్తి చాలా మంచోడు, ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటాడు, కానీ ఇంకొక వ్యక్తి త్రాగుబోతూ వాడితో కలిసి ఉంటున్నాడేంటా అనుకున్నాను. ఒక 4 రోజుల తర్వాత వీడు కూడా ఊక్కొని నడుస్తున్నాడు రోడ్డు మీద, వీడు కూడా ఊక్కొని నడుస్తున్నాడు. ఏసేస్ ఆ రోజు నేను చూసింది నిజమే, వీడు మంచోడని అనుకున్నాను నేను, కానీ వీడి యొక్క సహవాసం ఆ త్రాగుబోతుతో ఉంది. సో వాడు ముందు నుండే త్రాగుబోతులు, కానీ నా దృష్టికి నాకు కనబడడానికి, లోకానికి కనబడడానికి మంచి డీసెంట్గా టక్ చేసుకొని మంచి నీట్గా కనబడుతున్నాడు, నీట్గా ప్రవర్తిస్తున్నాడు. కానీ అతనిలో ఉన్న అలవాటు బయటకు వచ్చేస్తుంది. ఒకరోజు ఊగిపోతూ వెళుతున్నాడు రోడ్డు మీద, ఓహో వీడు కూడా అదే బడిలో ఉన్నాడు అనుకున్నాను. మరి లోకంలో ఉన్నప్పుడు, నేను సర్వీస్లో పనిచేసినప్పుడు నాకున్న స్నేహితులు వేరు, నేను ప్రభువులోకి రాకముందు నాకున్న స్నేహితులు వేరు, నా యొక్క అలవాట్లు వేరు, నా యొక్క మాట్లాడే విధానం వేరు. ప్రైజ్ ది లార్డ్. బ్లాక్ స్పైడర్స్ అని గిటార్ వాయించి ప్రోగ్రామ్స్ వాయించేవాళ్ళం. బ్లాక్ స్పైడర్స్ దాని పేరు, మా బ్యాండ్ పేరు బ్లాక్ స్పైడర్స్. రాజ్ నెల్సన్, మరి మా పాత స్నేహితులు ఉండేవాళ్ళు ఒక 5గురు, వాళ్ళు కలిపి ఆ యొక్క గిటార్ బ్యాండ్గా తయారు చేసుకుని ఒక పెద్ద జాజ్ కిట్, ఈ మధ్యకాలంలో ఇంతే ఉంటుంది పేడ, ఇంతకంటే చిన్నది, ఆ పేడ పట్టుకుని వాయించేస్తున్నారు. కానీ ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద డ్రమ్స్ లాగా ఉండేవి, జాజ్ కిట్, అవన్నీ వాయించేవారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్నేహితులు కట్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైన స్నేహితులు, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సంబంధులు, విశ్వాస సంబంధులు, ఆ యొక్క స్నేహితులు మారారు. అది మారకపోతే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి కాదు. గుర్తు చేసుకోనండి. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు, 26లో మరి దుష్టుల సంఘము నాకు అసహ్యము. 4వ వచనము, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తిహీనులతో సాంగత్యం చేస్తే మనము కూడా భక్తిహీనులం అవుతాము. వెనుకకు జారిపోయిన వాళ్ళతో నువ్వు సాంగత్యము చేస్తే నీలో కూడా వెనుక జారిపోయిన ఆత్మ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెనుకకు జారిపోయిన ఆత్మ నీలోకి వస్తే నిన్ను కూడా దేవుని నుంచి వెనక్కి లాగుతుంది, విశ్వాసులను వెనక్కి లాగుతుంది. విశ్వాసులను ముందుకు వెళుతున్నావా, విశ్వాస జీవితంలో నువ్వు ఒక మెట్టు వెనక్కి వెళుతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, నన్ను పరిశోధించు ప్రభువా. కీర్తనకర్త ఏం చెప్తున్నాడు? నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించు. ఒక్కసారి ఆయన పరిశోధించడం ప్రారంభిస్తే 100కి 50 కాదు కదా, 10 మార్కులు కూడా రావు, 10 మార్కులు కూడా రావు. ప్రభువా
నన్ను క్షమించండి, నేను బాగా చదవలేదు, నాకు వాక్యము రాలేదు, నేను బాగా చదవలేదు. ఎందుకురా చదవలేదు అని అడగరప్పుడు టీచరు. వీడికి రాలేదు, చదివాడు పాపం రాలేదు. నాకు వచ్చేసండి, అన్నీ వచ్చేసండి. అయితే అప్పు చెప్పరా, పరీక్ష చేయడం ప్రారంభిస్తాడు. యెహోవా, యెహోవా, యెహోవా నా నా కాపరి. అది చెప్పడానికి 3 బ్రేకులు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఆయన పరిశోధించడం ప్రారంభిస్తే, ఆయన పరీక్షించడం ప్రారంభిస్తే, ఆయన క్వశ్చనర్ ఇస్తే 5 మార్కులు కూడా రావు, 5 మార్కులు కూడా రావు. ప్రభువా నన్ను పరీక్షించు, ప్రభువా నన్ను పరిశీలించు, నేను బాగా చదివి వచ్చాను. ఎప్పుడు చదివి వెళదాము, ఎవరితో సహవాసం చేస్తాము, ఎవరితో సహవాసం చేస్తామో. అందుకే ముందుగానే చెప్తున్నాను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందించాను. 2 కొరింథీ 6:17 చూడండి. 2 Corinthians chapter 16:6. 2 Corinthians chapter 6. కావున వారి మధ్య నుండి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మధ్య నుండి? 14 చూస్తే అవిశ్వాసులతో జోడిగా ఉండదు. అవిశ్వాసులతో కలిసి ఉంటే నీకు కూడా అవిశ్వాసం నీలోకి వస్తుంది. అవిశ్వాసులతో కలిసి ఉంటే నీలో కూడా అవిశ్వాసం వస్తుంది. ఇద్దరు విశ్వాసులు కలిసి మీటింగ్ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఒకడు అంటాడు, మీటింగ్ వెళదామండి, అబ్బా చాలా దూరం అయ్యా, ఎలాగెళ్తాం అని ఒకడు అన్నాడు అనుకోండి. పిచ్చోళ్ళకి మాట్లాడద్దు. నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేయాలా, అంత దూరం ప్రేయర్ అయితే ఇప్పుడు రానంటావా అని వాడంటే, ఊరుకోవయ్యా, అంత దూరం దేవుడు ఎక్కడ లేడు, ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉండడండి, అంత దూరం వెళ్ళాలా, అవునంటావా? సో వీడు ఎవరితో మాట విన్నాడు? అవిశ్వాసతో మాట్లాడుతున్నాడు. విశ్వాసములు వాడిని ప్రోత్సాహపరచట్లేదు, వాడిని వెనకకు లాగుతున్నాడు. విశ్వాసంలో ముందుకి నీ సహోదరుని ముందుకు తీసుకువెళ్తున్నావా? విశ్వాస జీవితంలో నీ సహోదరుని వెనక్కి లాగుతున్నావా? నీ భార్యను ముందుకు తీసుకువెళ్తున్నావా, వెనక్కి లాగుతున్నావా? అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. వాడి మాటల్లో, వాడి ప్రవర్తనలో నీకు తెలిసిపోతే ఆడు విశ్వాస అవిశ్వాస. భార్య అయినా భర్త అయినా ప్రార్థనలో ముందుకు లాగుతుందా, వెనక్కి లాగుతుందా? మేము అనేవాళ్ళం చిన్నప్పుడు, అమ్మ వారమంతా నీకు బాగోలేదు కదా, ఇవాళ ఉండిపోదాం, గుడికి వెళ్ళకపోతే ఏమవుద్ది? అది కూడా ఒక అరగంట ప్రార్థన. క్యాథలిక్ చర్చిలో, మా క్యాథలిక్ చర్చిలో అరగంట ప్రార్థనకే వద్దమ్మా, ఎందుకు అంత దూరం వెళ్ళడం, వద్దమ్మా. మా అమ్మ అనేది అందరినీ మోటివేట్ చేస్తుంది. మేము అందరం వద్దని అనేవాళ్ళం, కానీ ఆమె ఒక్కరితే అందరినీ మోటివేట్ చేస్తుంది. వారమంతా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎలాగున్నా సరే పరిగెత్తుకొని స్కూల్కి వెళ్ళాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాను. ఈరోజు గుడికి వెళ్ళొద్దా, పదండి గుడికి వెళదాము, కమాన్ గెట్ రెడీ, అందరినీ రెడీ చేసి తీసుకుని వెళ్ళేది. ఆమె చేసిన ప్రార్థనే ఈరోజు నన్ను సేవకునిగా చేసింది. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సేవ చేస్తారని. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. నీవెవరితో సహవాసం చేస్తున్నావు గుర్తుపెట్టుకో. అందుకే మనం చెప్తుంటాము, మన పిల్లల్ని స్కూల్ ఎగ్గొట్టి 0 మార్కులు 5 మార్క్స్తో వచ్చేవాడితో మన పిల్లల్ని చదవనివ్వం. ఎవరితో సాంగత్యం చేయనిస్తాము? మంచి మార్కులు వచ్చేవాడు, బాగా తెలివైన వాడితో ఫ్రెండ్షిప్ చేయనిస్తాము. అవునా? స్కూల్ మానేసి సినిమాలకు తిరిగి సమంగా చదవకుండా తిరిగేవాడితో మన పిల్లల్ని తిరగనిస్తామా? ప్రైజ్ ది లార్డ్. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. అందుకే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. ఈ
నీతికి దుర్నీతితో నీతికి ఏమి దుర్నీతికి సాంగత్యము? ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో వెలుగునకు ఏమి పొత్తు? చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో క్రీస్తునకు ఏమి బెలియాలతో సంబంధము? ఏమి సంబంధము? అవిశ్వాసితో అవిశ్వాసితో పాలెక్కడిది? విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమే ఉన్నాము. మనము జీవముగల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు జీవముగల దేవుని ఆలయమైతే దేవుని గూర్చిన స్తుతి కీర్తనలు నీలో నుండి వస్తుంటే దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో వారిలో నివసిస్తాను, వారి సంచరిస్తాను. దేవుడే ఉంటాను, వారు నా ప్రజలే ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. సెపరేషన్, ప్రత్యేకంగా ఉండడము. మొదటి నుండి ఆదికాండం నుండి దేవుడు తన ప్రజలను ప్రత్యేకిస్తూ ఉన్నాడు. బైబిల్ జాగ్రత్తగా అర్థం చేసుకుందామా. తన ప్రజలను ప్రత్యేకిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? నా చెల్లండి, నా తమ్ముడండి, ప్రైస్తలాడు, ఎంతవరకు నా చెల్లి, ఎంతవరకు నా తమ్ముడు? వాళ్ళు దేవుణ్ణి గౌరవించే వరకే. నీ చెల్లైనా, నీ తమ్ముడైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరైనప్పటికీ వాళ్ళు ప్రభుని ఘనపరిచేంత వరకే. దేవుని దగ్గరికి రావడానికి వాక్యం మత్తయి సువార్తలో ఎక్కడ చెప్తారు, ఆఖరికి నీ భార్య అడ్డం వచ్చినా సరే దాన్ని ప్రక్కన పెట్టే అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభుని స్తుతించడానికి వచ్చి ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్. ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుండా అని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలే ఉంటారని చెప్పి సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనలు 26వ అధ్యాయంలో ఉన్నాము. వారి మధ్య నుండి బయలువెడలి ప్రజలాడు, ప్రత్యేకంగా ఉండండి. దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. కానీ అవిశ్వాసము మనలో ఏలుతుందనుకోండి, వాళ్ళతోనే సహవాసం చేస్తుంటాము. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ కదండి, అవునా? ఏ గూటి పక్షి ఆ గూటిగా ఎగురుతుంది అంటారు. ఇంకేమంటారు? ఒకే జాతి పక్షులు, అవి కలిసి ఎగురుతూ ఉంటాయి, కలిసి మేస్తూ ఉంటాయి. ప్రస్తుతం మరి కొల్లేరు దగ్గరికి ఏ బర్డ్స్ వస్తుంటాయంట, ఒకే టైప్ ఆఫ్ బర్డ్స్. ప్రస్తుతం తర్వాత ఇంకొక టైప్ వస్తుంటాయి, తర్వాత ఇంకొక టైప్ వస్తుంటాయి, ఒకదానికి ఒకటి కలవు. త్రాగుబోతు వాళ్ళు కలుస్తూ ఉంటారు, జూదగాళ్ళు ప్యాకెట్ వాళ్ళు కలుస్తుంటారు. మరి ఏమిటి ఈ మాసం? కార్తీక మాసం. పిక్నిక్ వెళ్ళారంటే ఏ గ్రూప్ కలుస్తుంటారు? ఆ గ్రూప్ వాళ్ళు కలుస్తూ ఉంటారు. మందు పార్టీ వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోతారు, ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోతారు. అవునా కదా? ప్రస్తుతంలో ఏ గ్రూప్ వాళ్ళు ఆడుకు వెళ్తుంటారు. మనం ఏ గ్రూపులో ఉన్నాము? మనం ఏ గ్రూపులో ఉన్నాము? పరీక్ష చేసుకుందాము. ప్రభు నన్ను పరీక్షించు. ఆయన పరీక్షించడం ప్రారంభిస్తే నువ్వు ఏ గ్రూపులో ఉన్నావో బయటకు వచ్చేస్తుంది. ఆయన పరీక్ష చేయడం ప్రారంభిస్తే నువ్వు ఏ గ్రూపులో ఉన్నావో బయటకు వచ్చేస్తుంది. అనేందా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన పరీక్ష చేయడం ప్రారంభిస్తే మనం ఏ గ్రూపులో ఉన్నామో తెలిసిపోద్ది. అందుకే ప్రభువా నన్ను పరీక్షించు, నిత్య మార్గములో నీతి మార్గములో నన్ను నడిపించు. నిర్దోషనని నా చేతులు కడుక్కుంటాను. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మనం ఇక్కడ దేనికి వచ్చాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రభుని స్తుతించడానికి వచ్చున్నాము. వారమంతా కూడా అనేకమైన మేలు అనుభవించాము. మనము యోగ్యులము కాదు, అయినప్పటికీ మనల్ని ఆయన పోషించాడు. ఈడెందుకు పనికిరాడు, ఈ పిల్ల ఎందుకు పనికిరాదు, ఆయన
తల్లి భోజనం పెట్టింది. వీడెందుకు పనికిరాడు, అయినా సరే తల్లి భోజనం పెట్టింది. తండ్రి చెప్తాడు, వీడు నా మాట వినట్లేదు, ఎందుకు పనికిరాదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వీడికి వేళ భోజనం పెట్టద్దు. తల్లి మాత్రం సెపరేట్గా దాచించుతుంది వాడి కోసం. డాడీ బయటికి వెళ్ళగానే రే రా భోంచేయరా తీసి పెడుతుంది. తల్లి యొక్క ప్రేమ అంతకంటే మించిన ప్రేమ యేసయ్య యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని స్తుతిస్తున్నామా? ఆయనకి స్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను. సాక్ష్యము, నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను. ఏమిటి సాక్ష్యము? సాక్ష్యము లేకుండా ఎవరిని చేయలేదు. మనం ఈరోజు ప్రార్థనకు వచ్చి ఉన్నామంటే సాక్ష్యము కలిగి ఉన్నాము. ప్రభువులో నేను తిరిగి జన్మించాను కనుకనే నేను ప్రార్థనకు వచ్చాను. లేదంటే ఏ మార్నింగ్ షోకో ఏ పిక్నిక్కో ఎల్లుండే వాళ్ళం ఆదివారము. దేవునిలో వాక్యములో తిరిగి జన్మించాము కనుకనే నా దేవుడిని నేను స్తుతిస్తాను. వారమంతా ఆయన కృపతో నన్ను నింపాడు. నేను అర్హుడు కాదు అలాంటి గృహాల్లో ఉండడానికి, అలాంటి బట్టలు వేసుకోవడానికి, అలాంటి భోజనం చేయడానికి నేను అర్హుడు కాదు. నా దేవుడు నన్ను పోషించాడు. నా గొప్ప దేవుడు నన్ను తన బిడ్డగా అంగీకరించాడు. నా పాపములు బట్టి నన్ను తృణీకరించలేదు. ఆయన రక్తముతో నన్ను కడిగి తన బిడ్డగా అంగీకరించాడు. నేను ఖచ్చితంగా నా దేవుడిని నేను స్తుతిస్తాను, ఆరాధన చేస్తాను. అందుకే ఆయన సన్నిధికి వచ్చాను కదండి. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక మేళ్ళు అనుభవించాము కనుకనే ఆయన సన్నిధికి వచ్చాము. అక్కడ ఏం చెప్తున్నాడు? నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను. సాక్ష్యం చెప్పడం అంటే నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను. మరి మీరందరూ ప్రార్థన చేసేవారు. ఆమోస్ బాబు తన యొక్క భార్య గురించి ఆశ్చర్యకరంగా మరి గతించిన 3 రోజులు కూడా ఆమోస్, ప్రియదర్శిని, ఐజక్ మరి మాతోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసిన మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి రేపు మండే నుంచి బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక వాళ్ళు రాత్రి వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఉండి ఇక్కడ సాక్ష్యం చెప్పి వెళ్తారనుకున్నాను. కానీ పిల్లవాడు 4-5 రోజులు బట్టి కాదు, దగ్గర వారం 10 రోజులు బట్టి స్కూల్కి వెళ్ళట్లేదు. ఎగ్జామ్స్ రాయాలి రేపటి నుంచి. అందు గురించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ప్రార్థన చేసిన మీకు అందరూ కూడా ఆశ్చర్యకరుడు నా దేవుడు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు. నా దేవుడు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు. నా విశ్వాసమును మించి కార్యములు జరిగించే దేవుడు. నీ విశ్వాసాన్ని మించి కార్యములు జరిగించే దేవుడు. నా విశ్వాసము జనవరిలో వరకు నేను బ్యాగ్ పట్టుకుని తిరగాలి, లుంగీ కట్టుకుని తిరగాలి అనుకున్నాను. దానికోసం 2 లుంగీలు కూడా కొన్నాను. వచ్చాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. బ్యాగ్ పట్టుకుని లుంగీ కట్టుకుని తిరగాలి అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరుడు ఆ స్థితి నుంచి తప్పించాడు. మీలో కొంతమంది ప్రార్థన చేసేవారు ప్రభువా ఆపరేషన్ లేకుండా మీ సేవకుని స్వస్థపరచండి. మీ ప్రార్థన అవ్వచ్చు. ఎక్కువ జ్ఞానం ఉండడం, ఎక్కువ తెలివితేటలు ఉండడం, రిపోర్ట్స్ చూసి ఇది ఎలాగుంది అని మనం డిసైడ్ అయిపోతాము ముందుగానే. మనకు వచ్చిన మార్కులను బట్టి వీడు పాస్ అవ్వడు అనుకుంటాము. కానీ ఆడు పరీక్ష రాసిన విధానము, ప్రైజ్ ది లార్డ్, దేవుడు కనికరించి వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. వాడి యొక్క క్వాలిఫికేషన్, వాడి యొక్క కష్టపడిన తీరు ఎందుకు పనికిరాడు. మరి నేను స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా ఒళ్ళు బద్ధకం. 35 మార్కులు వస్తే చాలు, 40 మార్కులు వస్తే చాలు. కొంచెం కష్టపడి చదివితే 50-60 వస్తాయి. కానీ అబ్బా అంతెందుకు లేదు, పాస్ అయితే చాలు. ఎప్పుడు కూడా 35, 38, 40 మార్కులే. 40 దాటేది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే 40 దాటేది కాదు. 35, 38 చాలు. కానీ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలగడానికి ప్రభు నాకు ఆయన కృపనిచ్చాడు. ఒకసారి నేవీలకు రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, తర్వాత బ్యాంకుకి రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో లక్షల మంది రాస్తారు బ్యాంక్ టెస్ట్.
అందులో కూడా ప్రభు నన్ను ముందుంచాడు. ప్రభు నన్ను ముందుంచాడు. నా తెలివిని బట్టి కాదు, నా తెలివితేటలు బట్టి చూస్తే ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా రాలేదు. కానీ లక్షల మంది రాసిన బ్యాంక్ టెస్ట్లో నన్ను కూడా సెలెక్ట్ చేశాడు ప్రభు. కనికరమ గల దేవుడు. ఎవరికి ఇచ్చట న్యాయము అని నాకు అనిపిస్తుంది, వాడికి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లవాడు పంతులు, భోజన పంతులు ఆఖరిలో ఉన్నా సరే మనం అందరికీ వడ్డించి ఆడికో 2 గరిటెలు వేస్తాం కదండి. మానవ స్వభావం అదే. ఎరా ఏ ముక్క కావాలి, కార్జ్యం కావాలా? ప్రైజ్ ది లార్డ్. నీ కొడుకు కాబట్టి నువ్వు యేసయ్యకు కుమారుడు అయితే ప్రైజ్ ది లార్డ్, డాష్ 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 ఆయన వడ్డిస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే కానీ ఆయనకు భయపడదాము, ఆయన ఘనపరుస్తాము, ఆయన ఆరాధన చేద్దాము, ఆయన నిమిత్తమై సాక్ష్యం చెబుతాము. ఇక్కడ అదే చూస్తున్నాము. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నీ సంఘమును, సహవాసమును, నీ ప్రార్థనను నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? లేదు. మన దేని ప్రేమిస్తున్నాము? మన సుఖము, మన సౌఖ్యాన్ని ప్రేమిస్తున్నాము. సొంటి ప్రేరా అయ్యి బాబోయ్, ఎవరిదైనా కారు ఉంటుందా, ఆటో ఖాళీ ఉంటుందా? ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని? ఎవరైనా తీసుకెళ్తే వెళ్తాము, అంతే కదండి. కానీ మన సొంత పనులకి పరిగెడతాము. ప్రైజ్ ది లార్డ్. మన సొంత పనులకి డాక్టర్ దగ్గరికి, కలెక్టరేట్కి, మున్సిపల్ ఆఫీస్కి పరిగెట్టగలము. ఓపిక వస్తుంది. నడవలేకపోయినా, ప్రదేశము తెలియకపోయినా, నీ తోబుట్టువు, నీ రక్త సంబంధి అనారోగ్యంతో ఉంటే వెళ్ళగలవు. కానీ సంఘంలో ఒక వ్యక్తి అనారోగ్యం ఉంటే ఆవిడ కదా సేవకులు వెళ్తారులే, ఎప్పుడైనా వెళదాము, వాళ్ళని చూసొద్దాము, వాళ్ళ కోసం ప్రార్థన చేసి వద్దాము, వాళ్ళని ఆదరించొద్దాము అనిపిస్తుందా? నీ కోసము ఆశ్చర్యకార్యములు చేయాలి ఆయన. దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేయలేము, దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేయలేము. కానీ దేవుడు నడిచి రావాలి నీ కోసము. పేతురు, రా, నేనే ఉన్నాను నీటి మీద. ఆయన ముఖము చూసినంతసేపు నడిచాడు, మునిగిపోయాడు. లోకాన్ని చూశాడు. లోకాన్ని చూసి మునిగిపోవద్దు. క్రీస్తు తట్టు చూసి ముందుకు నడండి. కష్టమైన, నష్టమైన, అగ్నిగుండములోకైనా, సింహపు బోనులోకైనా ఆయన నీ నిమిత్తమై మరణమును జయించి తిరిగి లేచి మన మధ్యన నివాసం ఉంటున్నాడండి నా యేసయ్య. నివాసం ఉంటున్నాడు నా యేసయ్య. తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడండి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెదురు క్షమించండి. మనము సేవిస్తున్న దేవుడు మరణమును జయించి లేచిన వాడు. ఎవరండి? మరణమును జయించి లేచిన వాడు. సమాధిలో లేడు ఆయన. జీవమగల దేవుడు మీరు సమాధిలో వెతుకుతున్నారేంటి? ఆయన ఇక్కడ లేడు. ప్రభుని స్తుతించడానికి వచ్చున్నామా? ప్రభు, నన్ను పరీక్షించినట్లయితే నాలో విశ్వాసం లేదు. నేను నా సొంత కార్యములు చూసుకుంటున్నాను. నేను నా యొక్క ఓన్ కన్వీనియన్స్ని చూసుకుంటున్నాను. దేవుని కోసము కష్టపడము, ఒక అడుగు ముందుకు వేయడం నేను చెయ్యలేను. ప్రభువా నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమిస్తున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చొద్దు ప్రభువా. ఏమంటున్నాడు కీర్తనకర్త? పనికిమాలిన వాళ్ళతో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను అంటూ పాపులతో నా ప్రాణము చేర్చొద్దు, నరహంతకులతో నా జీవము చేర్చొద్దు.
వారి చేతిలో దుష్కార్యములు ఉన్నవి, వాడు కులి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడన్నాయి నడుచుకొనిచున్నాను. నన్ను విమోచించు, నన్ను కరుణించు. 12వ వచనంలో చెప్తున్నాడు, సమభూమిలో నా పాదం నిలిపినాను, సమాజములలో యెహోవాను స్తుతిస్తాను. సమాజములంటే ఇన్ ద కాంగ్రిగేషన్, దేవుని యొక్క బిడ్డలు కూడుకునే స్థలము. దిస్ ఈజ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సమాజము. అందులో నేను కూడా ఆరాధన చేస్తాను, నేను కూడా నా దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నా జీవితంలో ఆయన చేసిన కార్యములు, ఎంత దినమంతయు ఆరాధన చేసినా ఆ రుణము తీరక అట్లుండవలసిందే. నా దేవునికి నేను పాడతాను, నేను స్తుతిస్తాను, నేను ఆరాధన చేస్తాను. ఆ సమాజంలో నేను ఆయన నిమిత్తమే సాక్ష్యము చెప్తాను. అందుకే సంఘంలో సాక్ష్యములకు అవకాశం ఇవ్వబడుతుంది. చాలా సంఘాల్లో సాక్ష్యములకు అవకాశం ఉండదు, సేవకులు మాత్రమే చెప్తారు. ప్రైస్తల్లో ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళకి అవకాశం ఎవరు మాట్లాడడానికి. ఇక్కడ మీ ఒక్కరికి కూడా నేను అవకాశం ఇస్తాను. దయచేసి అవకాశం మీరు సద్వినియోగపరచుకోనండి. ప్రైస్తల్లో మరి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదామా? ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదామా? ఎస్, ప్రార్థించేద్దాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, జ్యోతి ప్రార్థన చేయమా? ప్రభువా, నాలో మాలో ఫలింపు చేయండి. యేసయ్యా, యేసయ్యా, ఎవరితో నేను సాంగత్యం చేస్తున్నాను, ఎవరితో మేము సాంగత్యం చేస్తున్నాము, మరొక్కసారి నన్ను పరీక్షించండి, మమ్మల్ని అంగీకరించండి. మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. సిద్ధపడదాము. ప్లీజ్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహోపకారి, మీ ఘనమైన స్తుతి కీర్తనలు పాడుకొని కీర్తనల ద్వారా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్, నీ నామమున్ బట్టి మేము ఆరాధించెదన్. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులను జోడించి నిన్ను ఆరాధించెదన్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారెవరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారెవరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా,
You do miracles so great. You do more than us like you. There is no one else like you. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as you praise your holy name. You deserve the glory and the honor as we lift our hands and worship as you praise your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. Hallelujah. శిరము వంచి నా కరములెత్తెదని కోరకే 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయం నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయం 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా నీ కోరకే యేసు నీ కోరకే యేసు నీ కోరకే యేసు నీ కోరకే నా కరములెత్తెదా మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెదని కోరకే మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెదని కోరకే सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे
స్తోత్రములు. ले चल यीशु के चरणों में पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ पवित्र आत्मा मुझे ले चल यीशु के चरणों में पवित्र आत्मा हालेलुया You got the glory. You got the glory. You got the glory to unto his name. కరుణా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఆశ్చర్య కరుణా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం కన్నులు మూసుకొని ఆత్మీయ నేత్రములతో ప్రభుని చూద్దాము. బాహ్య నేత్రములు మూసుకొని ఆత్మీయ నేత్రములతో ప్రభుని చూద్దాము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుడు, మాట ద్వారా సమస్తము సృజించిన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేసే దేవునికి వందనములు చెల్లిద్దాము. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా నా దేవా, నా యేసయ్యా, నా యేసయ్యా
ఎదుట నిలవగలరు. దేవా, నాలో మాలో ఉన్న వేషధారణ బట్టి క్షమించండి దేవా. దేవదూతల్లో కూడా నీవు లోపములు కలుగొనగలిగిన దేవుడవు. అతి పరిశుద్ధుడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనేకమైన దూతల చేత నిత్యము స్తుతింపబడగలిగిన దేవుడు నీ దేవుడు నా యేసయ్యా. అనేకమైన దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడగలిగే దేవునికి వందనములు చెల్లిద్దాము. యేసయ్యా వందనములు. ఓ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల, మౌనం వహించిన గొర్రె పిల్ల, యేసయ్యా వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనం వహించాడు నా యేసయ్యా. నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తమై మౌనము వహించాడు యేసయ్యా. మన పాపములు తన వీపు వెనుకన మోసుకొని పోయిన దేవుడు యేసయ్యా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. We bless you, Lord. యేసయ్యా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నే ఆరాధించెదా, యేసయ్యా. నా ప్రాణమున్నంత యేసయ్యా. వరకు నీ మహిమలో చేరే వరకు యేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరేంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా, ఆరాధించేదా, ప్రార్థించేదా, ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 యేసయ్యా. ఆత్మలో ప్రభుని స్తుతించండి. హృదయ అంతరంగంలో ప్రభుని ప్రేమిద్దాము. యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో మహిమలో చేరేంత వరకు దేవా
We give you all glory, thy majesty. సమస్తమైన మహిమకు కారణభూతుడవు, మా స్తుతులకు కారణభూతుడైన దేవా, నిన్నే మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నీలా ప్రేమించేవాడు లోకంలో ఎవరున్నారు యేసయ్యా? నీలా క్షమించేవాడు, నీలా చేర్చుకునేవాడు. తన సొంత తండ్రి తన బిడ్డలను చేర్చుకోలేకపోవచ్చు, కానీ యేసయ్యా మమ్మల్ని చేర్చుకున్న దేవుడవు, మమ్మల్ని చేర్చుకున్న దేవుడవు. మా దుస్థితిని చూసి కాదు, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారమని యేసయ్యా మీరు మమ్మల్ని అంగీకరించినందుకే యేసయ్యా వందనాలు. We bless you, Lord. We give you, Lord. We bless you, Lord. Hallelujah. We bless you, Lord. We give you all glory. Thank you, Lord. We bless you, Lord. I thank you and praise. రాజువలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సుమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజువలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సుమ్మసిల్లక పైకెగురుదామా. శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదాం, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు, హృదయమును కృంగదీసిన ఈ లోక పోరాటము, సాతాను శోధనలు, హృదయమును కృంగదీసిన అడుగడుగున సంకెళ్ళతో అడుగు వేయలేకున్నా, అడుగడుగున సంకెళ్ళతో అడుగు వేయలేకున్నా, క్రీస్తు ప్రేమలో ఎగిరిపోదమా, క్రీస్తు ప్రేమలో ఎగిరిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్ల
ఎగురుదామా ఆ శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు ఆ శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులు ఉండదు ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులు ఉండదు ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో హల్లెలూయా గీతాలతో నిలచిపోదామా హల్లెలూయా గీతాలతో నిలచిపోదామా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా ఆ శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు ఆ శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా హల్లెలూయా వందనములు యేసయ్యా, వందనములు ప్రభుని స్తుతిస్తూ ఆరాధన ప్రభుకి సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గలీలియా ప్రార్థించు. యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా మాట తప్పేవాడవు కానే కాదయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నా నడకలోని అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నా నడకలోని అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నీవు లేకుండా నా పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని నీవు లేకుండా నా పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడవు కానే కాదయా నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా మాట తప్పేవాడవు కానే కాదయా
నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా అంతా చెప్తామండి. ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా, మాట తప్పేవాడవు కానే కాదయా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కాదయా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. Yes, hallelujah. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి సమస్త జనులను, ఆమేన్. లార్డ్ వాంట్స్ డిసైపుల్స్, లార్డ్ వాంట్స్ డిసైపుల్స్. వింటున్నారు కదా? చదవండి. ఆమేన్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. డిసైపుల్షిప్. ప్రతి విశ్వాసి కూడా పాడమంటే నాకు స్వరం లేదండి, చదవమంటే నేను చదువుకోలేదండి, చదువు ఉన్నా లేకపోయినా, పాడగలిగినా పాడకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ప్రభు మీ జీవితంలో చేసిన కార్యములు చెప్పడానికి, చెప్పకపోతే మౌనంగానే మూగవాడిలాగా ఉండిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీ తలాంతు దేవుడు ఆశీర్వదించాలి అంటే కీప్ స్పీకింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం మాట్లాడడం ప్రారంభించండి. దేవునిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఎక్కడున్నామంటే వేసిన చోట ఉంది గొంగళి. ప్రభుకి అలాంటి వాళ్ళు కాదు కావాలి. ఉతికేస్తాడు, ఆ గొంగళని ఉతికేస్తాడు, ఆరేస్తాడు. అప్పుడు తెలుసుకుంటాం, అయ్యో ప్రభువా, నేను నిమిత్తమే నేను వెళతాను. మోషే వెనక్కి లాగాడు, ఇందాక చెప్పాను, యెషయా వెనక్కి లాగాడు, కానీ ప్రభు దర్శించాడు, బలమిచ్చాడు. చేపలు పట్టే జాలర్ని వాడుకున్నాడు, చదువుకొని జాలర్ని వాడుకున్నాడు, పాలు అమ్ముకునే వ్యక్తిని వాడుకున్నాడు. మరి అనేకమైన తలాంతులు ఇచ్చాడు. చదవగలము, వ్రాయగలము. ఎందుకు వెనుకంజ వేస్తున్నాము? సాతానుడు ఒక రకమైన పిరికితనము గల ఆత్మను పెడతాడు. ఏం పెడతాడు? పిరికితనము గల ఆత్మ. కానీ మనం ఏమి కలిగి ఉన్నాము? కమాన్ ఫాస్ట్. ఏముంది? ఇవ్వలేదు కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనైనా ఇచ్చాడు. పొందుకున్నావా లేదా? డౌట్ ఉందేమో. ప్రభువా నన్ను క్షమించు,
నీ చేతిలో లభ్యమయ్యే పాత్రగా నన్ను శుభ్రం చెయ్యు, నన్ను కడగండి ప్రభువా. సంవత్సరంలో గడిచిపోతున్నాయి. దయచేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంచొద్దు. దేవుని నిమిత్తమే వాడే పెన్నుగా ఉందాము. పెన్ను రాస్తుంది, పెన్ను రాసినప్పుడు దాన్ని ఉంచుతాము. రాయలేదనుకోండి తీసి పక్కన పెడతాము. ఇంకోసారి చూస్తాం, రాయలేదనుకోండి తీసి పడేస్తాము. ప్రస్తుతం దేవుని విషయంలో, యేసు ప్రభు విషయంలో మీరు పనిచేసే వ్యక్తిగా ఉంటే ప్రభు వాడుకుంటాడు, తలాంతులు ఇస్తాడు. 5కు మరి 5 సంపాదించిన వాడికి ఏం చేశాడు? ఆ ఒక్క తలాంతు ఉన్నవాడి దగ్గర కూడా తీసేసి వాడికి ఇచ్చామన్నాడు. చాలా అన్యాయం ప్రభు అనుకున్నాను కదండి. కనీసం ఒకటన్నా ఉంది ఆడి దగ్గర, ఒకటన్నా బతకనివ్వండి. ఆడి జడ్జిమెంట్ అలా కాదు, దేవుని యొక్క యేసు జడ్జిమెంట్ అలా లేదు. ఏం చేశాడు? వాడి దగ్గర వేస్ట్, ఆ ఒక తలాంతు వాడి దగ్గర వేస్ట్, భూమిలో పెడతాడు, కర్చీఫ్లో చుట్టూ భూమిలో పెడతాడు. ఆడి దగ్గర తీసి 5 సంపాదించిన వాడికి ఇవ్వండి. నీ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పొందు. ప్రార్థించేద్దామా? ఈ జాన్ బాబు జ్యోతి కుటుంబం గురించి, అలాగే వాక్యం గురించి కూడా దయచేసి ప్రార్థించేమ్మా. కాలేబు గురించి కూడా ప్లీజ్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా ధ్యానిద్దాము. మరి నేను ప్రభులోకి వచ్చిన కొత్తలో నేను ఒక ఉద్యోగస్తుడిని. 84లో ప్రభు దగ్గరికి వచ్చాను. నేను ఒక ఉద్యోగస్తుడిని. ఉద్యోగం చేస్తూ, ఇంట్లోకి కావలసిన పనులు చేస్తూ, ఎక్కడ ప్రేయర్ మీటింగ్ అంటే అక్కడ పరిగెత్తేవాడు. ఎందుకు? ఏ సమయములో ఏ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడో, ఏ వాక్యము ద్వారా దేవుడు ఆదరిస్తాడో, ఏ వాక్యము ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తాడో, ఎక్కడికి వెళ్ళకపోతే ఏ సందేశము మిస్ అయిపోతామో అన్న రీతిలో బైబిలు, నోట్బుక్, పెన్ను పట్టుకుని వెళ్ళేవాడు. డైరీలు నిండిపోయేవి. ఏమైతే నేర్చుకున్నారో మరలా వేరే మీటింగ్లో మీరు మాట్లాడాలి. ఒక బాధ్యత. 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిచేవారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఆ అనుభవమే ఈరోజు మీ ముందు నిలబెట్టింది. మీరు కూడా అటువంటి రీప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసర్ మా దగ్గర పొట్లకాయలు కాస్తున్నాయి పెద్ద పెద్దవి. ఒక ఆమె మా ఇంటికి వచ్చి, భలే పొడుగైటి పొట్లకాయలు కాస్తున్నాయండి, మాకు ఒక విత్తనం ఇవ్వండి అన్నారు. మాకు ఒక విత్తనం ఇవ్వండి. ఒక పొట్లకాయ బాగా ముదిరే వరకు ఉంచి దాని యొక్క విత్తనము వాళ్ళకి ఇచ్చాం మనం తీసుకువెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? వాళ్ళు కూడా పొడుగాటి పొట్లకాయలు వాళ్ళ ఇంట్లో కాయించాలి అన్న కోరిక. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా దేవుని నిమిత్తమై ఒక సాక్షిగా ఉండాలి. నా ద్వారా కొంతమంది రక్షించబడాలి, నా యొక్క వాక్యం ద్వారా కొంతమంది ఆదరించబడాలి అన్న కోరిక ప్రతి ఒక్కరిలో ఉండాలి. నువ్వు ఒక సేవకుడు అయిపోకర్లేదు, ఒక విశ్వాసిగా కొంతమందిని రక్షణలోకి నడిపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మరి నిన్నటి దినమున చక్కటి వాక్యం ద్వారా ప్రభు ఆదరించున్నాడు. మరి ఇద్దరు పాస్టమ్ గారు నేను కూడా ఇదే మాటలు తీసుకున్నాము. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము, పేజ్ నెంబర్ 536 రెగ్యులర్ బైబిల్లో. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించువారని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్దనున్నవి. ఏంటున్నాయి ఆయన దగ్గర? సిస్టర్ కొంచెం ఇటు పక్క రండి. మీరు మనుషులు వెనకాల కూర్చొని ఉన్నదే 10 మంది. ఆసక్తి తగ్గింది. దయచేసి ఆసక్తి పెరగాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి పెరగాలి. నన్ను ప్రేమించువారని ఎవరికి ఇస్తాడైనా? నన్ను ప్రేమించువారని. మీకు డిగ్రీలు, విద్యావంతులు అవ్వక్కర్లేదు వాక్యం నేర్చుకోవడానికి. నాకు తెలివి లేదండి, నేను చదవలేనండి. దట్స్ నాట్.
ఎక్స్క్యూజ్. దయచేసి వాక్యము విందాము, నేర్చుకుందాము, దానిలో నిలబడదాము. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఎలా వెతకాలి? ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో కానీ చదివాను, వెండిని వెతికినట్లు 2వ అధ్యాయంలో అనుకుంటాను, సామెతలు 2లోనేనా, అది ఎక్కడో వస్తుంది వాయిస్. నా కుమారుడా, సామెతలు 2వ అధ్యాయం, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించిన నా ఆజ్ఞల యొద్ద దాచుకుంటే జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టినట్లయితే, వివేచనకై మనవ చేసినట్లయితే, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభిస్తుంది. లోకం గూర్చిన జ్ఞానము, పొలిటికల్ జ్ఞానము, క్రికెట్ను గూర్చిన జ్ఞానము, ఎవరు ఎన్ని కొట్టారో చెప్పేస్తారు ఇప్పుడు కొంతమంది. ఎవరు ఎన్ని రన్స్ తీశారో, ఎవరు ఎన్ని బాల్స్ వేశారో, ఎవరు ఎన్ని క్యాచ్లు పెట్టారో, క్రికెట్ను కూర్చున్న జ్ఞానము ఎంతకాలం ఉంటుంది? అది ఇంకో మ్యాచ్ అయ్యే వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇంకో మ్యాచ్ అయ్యాక వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎంత సెంచరీలు చేసిన వాళ్ళు వచ్చే మ్యాచ్లో డక్ అవుట్ అయితే వాళ్ళ వంక చూడరు. ఇంకా ఇప్పుడు ఏంటిది, డైమండ్ నెక్లెస్లు ఇస్తున్నారు, ఏంటేంటో ఇస్తున్నారు. కొంతకాలమే కానీ ప్రభుని వెంబడిస్తే ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? 8వ అధ్యాయంలో చూసాము. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. ఘనత కొన్ని రోజులు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ ఆయనే గిని ఘనపరిస్తే, ఆయనే గిని నేను హెచ్చిస్తే ఎవరు కూడా నిన్ను క్రింద పెట్టలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయనే గిని నేను హెచ్చిస్తే ఎవరు కూడా క్రింద పెట్టలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెతకాలి. జ్ఞానమునకు చెవియొగ్గి తెలివికై మొరపెట్టినట్లయితే, వివేచనకై మనవి చేసినట్లయితే, వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతకాలి. వాక్యము ధ్యానించాలి. ప్రభు మాట్లాడతాడు, ప్రభు హెచ్చరిక చేస్తాడు, ఆదరిస్తాడు, సరిచేస్తాడు. చాలామంది వాక్యము చదవరు. అది కరెక్షన్ తీసుకొస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నీతో మాట్లాడుతుంది. చదువుతున్నారా? అందరూ వాక్యం చదువుతున్నారా? మరి ఆర్ఆర్కే మూర్తి గారు, మరి రేడియో ప్రసంగికులు, ఆయన సాక్ష్యంలో చెప్పారు, యేసు ప్రభువులో ఉన్నటువంటి తప్పులు, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలని నేను బైబిల్ చదవడం ప్రారంభిస్తే, బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టుకుందండి. బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టుకుంది. ఒక శాస్త్రి గారు, బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టుకుంది, నేను దానికి విధేయుడైపోయాను. నేను నా యేసయ్యకి విధేయుడైపోయి ఆయనకు పరిచర్య చేశాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా వెలివేశారు. నా యేసయ్య సేవ చేస్తానని చెప్పి అనేక సంవత్సరాలు రేడియో ప్రసంగికుడిగా ఆయన పనిచేశారు. ప్రియమైన దేవుని సంగమా, వెండిని వెతికినట్లు వెతకండి. మరలా తిరిగి వచ్చేద్దాం. సామెతలు 8లో ప్రారంభించాను. నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించువారు. అలాగే 21వ వచనంలో, నన్ను ప్రేమించువారని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. ప్రైజ్ ది లార్డ్. గతిజన కాలంలో మరి డిసెంబర్ 25కి, జనవరి 1కి, ఆగస్ట్ 15కి కొన్ని టెస్టులు పెట్టేవాళ్ళము. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి పెట్టినప్పుడు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఒక సహోదరి మెమరీ వర్సెస్ చెప్పడం ప్రారంభించింది. నేను జడ్జి అన్నమాట, మార్కులు వేస్తూ ఉన్నాను. కొంతమంది పాత సంఘస్థులకు తెలుసు, నేను మార్కులు వేస్తూ ఉన్నాను. చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువగా చదువుకోని వ్యక్తి
15, 16, 17, 18, 20, 21, 22 వచనములు మెమరీ వర్సెస్ చెప్తుంది. ఇంక చాలమ్మా, నేను చెప్పాను ఇంక చాలు, ఫస్ట్ నీకే ఇస్తున్నాను, ఇంక చాలు అన్నాను. నేను చదువుతో సంబంధం లేదండి, మీకు ఆసక్తితో సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకున్న ఇంట్రెస్ట్, ఆసక్తి. వంటల మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, యూట్యూబ్ ఏంటది, యూట్యూబేనా, ఓపెన్ చేసి ఆ వంటలు ఎలా చేయాలో నేర్చుకుంటారు. కొడుక్కి బిర్యానీ ఇష్టమని బిర్యానీ ఎలా చేయాలో చూసి నేర్చుకుని వండుతారు. ఏది ఎలా చేయాలో ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో చూసి మనకి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉంటారు. వాక్యం అంటే ఆసక్తి లేదా? దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆయన జాగ్రత్తగా వెతుకుదాము. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. సో ఆయన ప్రేమించడం ఎలాగా, ఈరోజు టాపిక్ ఆయన ప్రేమించడం ఎలాగా. నిన్నటి దాని కంటిన్యూషన్. నిన్న చాలా చెప్పాను, అవన్నీ ఇప్పుడు చెప్తే మరి టైం చాలదు. ఓకే, ఆయన ప్రేమించడం ఎలాగా. లూకా సువార్త 10వ అధ్యాయము 27 చెప్తాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. చదవండి, లూకా 10:27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ప్రేమించాలి అని చెప్పి యేసు ప్రభు తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క శక్తిని వెచ్చించారు, మీ డబ్బును వెచ్చించారు, ఇక్కడి వరకు ప్రార్థనకు వచ్చారంటే శక్తితో ఉద్యోగం చేసి సంపాదించిన దానితో అందులో కానుకలు దశంభాగాలు ఇచ్చి ప్రభుని ప్రేమిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకున్న తలాంతుతో ప్రభుని ఘనపరుస్తూ ప్రభుని ప్రేమిస్తున్నారు. మీకున్నటువంటి మరి శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, ప్రైజ్ ది లార్డ్, పూర్ణ వివేకముతో. పూర్ణ వివేకం అంటే బాగా చదువుకున్న వాడుకున్న జ్ఞానమును బట్టి నాకేమీ రాదని అనకుండా వెంటనే బైబిల్ చదవడానికి, బైబిల్ డిస్ప్లే చేయడానికి. ఎవరు డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ? టీసీఎస్లో పనిచేస్తున్నాడు ఒక ఆయన, బెంగళూరులో ఉండి డిస్ప్లే చేస్తున్నాడు. వివేకము. మీకున్న తలాంతులు వాడుకోనండి. డిగ్రీలు చదువుకున్నారు, బీటెక్లు ఎంటెక్లు అయ్యారు. దేవుని కోసం కూడా కొంత పని చేద్దామండి. దేవుని కోసం కొంత పని చేద్దాము. సిస్టమ్స్ కొన్ని నేర్చుకుని దేవునికి పరిచర్లో వాడబడదాము. వివేకము పొందాము. దేనికి వాడుతున్నాము? మనం సంపాదించుకోవడానికి, మనం తినడానికి, మన పిల్లల కోసమే. దేవుని కోసమే ఉపయోగపడుతున్నాము. మీ యొక్క తలాంతులు, మ్యూజిక్ అవ్వచ్చు, పాటలు పాడడం అవ్వచ్చు, దేవుని కోసము నేను చేస్తాను. దేవుని ప్రేమించడం గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన తలాంతును మంచము కింద, కృంచము కింద దాయబజ్జదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అది ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన కారణం చేత 5,000 మంది తిన్నారు, 7,000 మంది తిన్నారు, ఇంకా 12 గంపలు ఎత్తారు. నీ సంపాదన మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. నువ్వు చదివే చదువు మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలి. దీని విషయంలో ఇంకా స్వార్థలో ఇంకా చాలా చోట్ల చెప్పబడ్డది, కానీ ఇప్పుడు అవన్నీ తీయను నేను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, డిటోనమీ చాప్టర్ 10:12. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనము. భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి పూర్ణ మనసుతోను నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు
యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నందు మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? నీ పెద్ద కొడుకుని బలి ఇమ్మంటలేదు, అబ్రహాముని అడిగినట్టు. ప్రస్తులో నీ ఉద్యోగం రాజీనామా చేసి సేవ చేయమనలేదు వెంటనే. ఆమేన్. ఏ విధముగా గణపరుస్తున్నావు? పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ఆయన ప్రేమించమంటున్నాడు. 6వ అధ్యాయం కూడా 5వ వచనం చూడండి. 2 పేజీలు వెనక్కి వెళితే 6వ అధ్యాయము 5వ వచనము. ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. శరీరము, ప్రాణము, ఆత్మ. మనిషిలో ఉన్న ఏమున్నాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూటిటితో ప్రభుని ప్రేమిద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. యోహాను సువార్త కాదు, 1 జాన్ 4వ అధ్యాయము. మొదటి యోహాను 4వ అధ్యాయము 9వ వచనము. 1 జాన్ పేజ్ నెంబర్ 223 రెగ్యులర్ బైబిల్. మొదటి యోహాను 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. ఆయన ద్వారా జీవించబడడానికి యేసు ప్రభు ద్వారా మాత్రమే జీవము. లేదంటే ఎక్కడికి వెళతాము? నరకానికి వెళతాము. గుర్తుపెట్టుకోండి. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోపంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. నీవు ప్రభుని ప్రేమిస్తున్నావు. కారణం నీ పిల్లలకు పెళ్ళవ్వాలనో, నీ భర్తకున్న వ్యాధి తగ్గాలనో, నీకున్న వ్యాధి తగ్గాలనో, ఏదో అవసరతలతో నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు. అవునా కదా? మన అవసరతల కొలది దేవుని దగ్గరకు వచ్చాము. కానీ ప్రభు మాత్రము నీకు కుడి ఎడమలు ఎరగని ప్రజలు, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారని, ఏమీ తెలియదు, వీళ్ళు లోకములో మోసపరచబడతారు అని ప్రేమిస్తున్నాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని కుడి ఎడమలు ఎరిగినటువంటి ప్రజలమని ప్రేమిస్తున్నాడు. విసిరి వెళ్ళి తిరిగి రాని వాడవని, తెలివి తక్కువ వాళ్ళవని, ప్రజల చేత తృణీకరించబడిన వాళ్ళవని, లోకములో వీడెందుకు పనికిరాని వాడు అని చెప్పి తృణీకరించబడిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. తన యొక్క శిష్యులుగా చేసుకున్నాడు. వాళ్ళకి శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు. మరి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, రైలు ఇంజిన్ కనుక్కున్నారు, విమానం కనుక్కున్నారు, టెలిఫోన్లు కనుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం అండి. దేవుడిచ్చిన జ్ఞానము. ఆయన ప్రేమించాడు గనుక, నువ్వు ఆయనకు సొత్తు గనుక, ఆయనకు ఊపిరి నీలో ఉంది గనుక, ఈ యొక్క ఊపిరి మనలో ఉన్న ఆత్మ పరమాత్మను వెతుకుతూ కనబడిన బొమ్మనెల్లా పూజిస్తూ ఉన్నారు, కనబడిన దానికి ఎల్లా మొక్కుతూ ఉన్నారు. కానీ ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. నా కుమారుడా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేను విశ్రాంతినిస్తాను, కలిమినిస్తాను, ఐశ్వర్యాన్నిస్తాను. ఏ ఘనత చెప్పలే? స్థిరమైన కలిమి. చెప్పాలి టక్కుమని, స్థిరమైన కలిమి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈరోజు మనం వినట్లేదు, టెలిఫోన్స్లో స్కామ్ అయిపోయి పాస్వర్డ్ చెప్పానండి, పాస్వర్డ్ కూడా చెప్పలేదండి, నా అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయాయండి, లక్షలు ఎగిరిపోతున్నాయి. తర్వాత గుండ్లు బాదుకొని ఏడుస్తున్నారు, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు సంపాదించిన కలిమి ఈవేళ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులు సంపాదించిన కలిమి తర్వాత వచ్చిన పిల్లలు ఆవిరి చేస్తారు నిమిషాల్లో. కానీ దేవుడిచ్చిన కలిమి స్థిరమైన కలిమి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నా తండ్రి ఇచ్చే కలిమి స్థిరమైన కలిమి. ఎప్పుడు పొందుతాము?
ఆయన ప్రేమించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆయన ద్వారా దీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. తన యొక్క కుమారుని పంపించాడు. యేసు ప్రభువుని వచ్చాడు. ఓకే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన అంగీకరించడం ద్వారా, అంటే ఆయనకు వాక్యమును అంగీకరించడం ద్వారా. నోటితో యేసయ్య నా హృదయంలోనికి రా అంటున్నారు. ప్రతి దినము కూడా ఆయనకు వాక్యములో నీవు ధ్యానిస్తూ ఆయనలో నువ్వు వెతుకుతూ ఉంటే ఆయన నీలో ఉన్నట్టు. మరి యోహాను సువార్త 1:14 చూడండి. జాన్ చాప్టర్ 1:14. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. ఆమేన్. యేసు ప్రభు ఏ విధంగా మన మధ్య జీవించాడు? యేసు ప్రభు మన మధ్యని శరీరధారిగా వచ్చాడు. శరీరధారి అయి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించాలి అంటే యేసు ప్రభుని ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించాలి అంటే ఆయన వాక్యమును ప్రేమించాలి. ఎందుకు వాక్యాన్ని ప్రేమించాలి? ఆయన వాక్యములో ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము ఆదియందు దేవుడు ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తానికి వచ్చాడు. యోహాను సాక్ష్యం ఇస్తాడు యేసు ప్రభు గురించి. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడు కాదు. మత్తయి సువార్త 8:11. జాన్ ది బాప్టిస్ట్ ఎటువంటి సాక్ష్యం ఇస్తాడు యేసు ప్రభు గురించి? ఆయన చెప్పులు మొయ్యడానికి నేను పాత్రుడను కాను. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోయబడుదురు. 3:11. ఓకే, చూడండి. మత్తయి 3:11. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాను కానీ అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. యేసు ప్రభు గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు తన యొక్క చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. ఒక శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు గురించి. ఏమని చూడండి. 8వ అధ్యాయం 8వ వచనము. ఐఎమ్ నాట్ వర్ది. నా యొక్క ఇంట్లోనికి రావడానికి నీవు యోగ్యుడవు కాదు. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఐఎమ్ అన్వర్ది లార్డ్. ఐఎమ్ అన్వర్ది లార్డ్. శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. నేను పాత్రుడను కాదు నీవు నా గృహానికి రావడానికి. కానీ నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. శతాధిపతి యేసు ప్రభుని గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆ యేసు ప్రభువే ఏమై వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా ఇక్కడికి వచ్చాడు. ఆయన వాక్యము, ప్రైజ్ ది లార్డ్, తండ్రి దగ్గర నుంచి ఉన్న వాక్యము శరీరధారి మన మధ్యకు వచ్చింది ఆయన యేసు ప్రభు. సో మనము యేసు ప్రభుని అంగీకరించిన నీవు, వాక్యమును అంగీకరించిన నీవు, ఆత్మానుసారంగా నీవు జీవించాలంటే ఆయన వాక్యము తినాలి. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని తినాలి అనుకున్నారు శిష్యులు. యేసు ప్రభుని పట్టుకుని కొరుక్కుని తినేయాలా అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 57, 58లో ఉంటుంది. జీవము గల తండ్రి
నన్ను పంపాడు గనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. నన్ను తినువాడు ఏమిటది? రొట్టె ద్రాక్షరసమా? అది సాదృశ్యము. రొట్టె ద్రాక్షరసము మరి ప్రతి నెల కూడా ఆదివారం ఇచ్చే రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి సంఘాల్లో ఎప్పుడు రానివాడు కూడా వెళ్తారు. రొట్టె ద్రాక్షరసం తింటే మనలో జీవం ఉంటుంది అనుకుంటారు. అది సాదృశ్యం, ఒక మాదిరి. ఏమిటా రొట్టె? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. ఏమిటి ఆయన శరీరము? రొట్టె ఒక సాదృశ్యం మాత్రమే. వాక్యము. యేసుని తినాలి అంటే వాక్యమును తినాలి. వింటున్నారా? ప్రభు బలి ఎప్పుడు ఇస్తారు? వస్తాను ఆ రోజు చర్చికి అని అడుగుతున్నారు కొంతమంది. అలాగే ప్రభు బలి కోసం వచ్చేవాళ్ళకి ప్రభు బలి ఇచ్చేది లేదు. నెలలో 3 వారాలు ఆరాధనకు వస్తే తప్ప ప్రభు బలి ఇచ్చేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే వాక్యములో, సిద్ధాంతములో, సహవాసములో ఎవరైతే ఉంటారో వాళ్ళకే అది. వస్తాను, ఆ సబ్జెక్టుకి వస్తాను. ఏమిటది? నన్ను తినువాడు అంటే యేసు ప్రభువుని తినడం కాదు, ఆయన వాక్యాన్ని తినాలి. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. వాక్యం ఏమి చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో ప్రభు చెప్తున్నాడో. నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఆ రొట్టె కాదు, యేసు ప్రభు అంటే ఆ వాక్యము. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆ రొట్టె ద్రాక్షరసము కాదు, అక్కడ యేసయ్య యొక్క వాక్యము, ద వర్డ్. వాక్య మూలంగా ఆయన జీవిస్తున్నాడు. ఆయన వాక్యము తినవాడు నిశ్చయముగా, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ కూడా జీవించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిరంతరము జీవించాలంటే యేసయ్యను తినాలి, అంటే ఆయన వాక్యాన్ని తినాలి. అర్థమవుతుందండి? నెలలో ఫస్ట్ ఆదివారం వెళ్ళిపోయి ప్రభు బల తీసేసుకుంటే నిరంతరము జీవించేస్తాను అనుకోవద్దు. అది ఒక సాదృశ్యం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు. యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి దినము కూడా మీరు ఇంటింట కూడుకొనుచు. ఇప్పుడు వెళ్దాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. వాళ్ళు ఇంటింట కూడుకొనుచు 46వ వచనం 2వ అధ్యాయము. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇంటింట తినే ఆహారము సహవాసమునకు గుర్తు. అక్కడ ఇంటింట విరిచే రొట్టె సహవాసమునకు గుర్తు. ఇంట్లో ప్రేయర్ అయిందంటే భోజనం పెడతారు, లేదంటే ఒక మిక్సరు స్వీట్ ఇస్తుంటారు, లేదంటే ఛానల్ అయింది కేకులు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో కలిగింది ఇచ్చి మా ఇంటికి వచ్చారు సేవకులు, విశ్వాసులు, ప్రార్థన చేస్తారు అని ఏదో ఇచ్చి పంపించాలి అన్న ప్రేమతో ఇస్తూ ఉంటారు. అది సహవాసానికి గుర్తు. సహవాసం. పైకి వెళదాము. 42వ వచనంలో రొట్టె ఎవరికి ఇవ్వబడ్డది? బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఎక్కడ ఎడతెగకున్నారు? బోధలో, సిద్ధాంతంలో, సహవాసములో, ప్రార్థనలో. ఈ 3 లేకపోతే రొట్టె విరడం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. సిద్ధాంతంలో నిలబడాలి, సహవాసములో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అప్పుడు రొట్టె విరుచుట. అది అంటే దేవునితో, యేసయ్యతో, యేసయ్యను తింటూ, అంటే వాక్యమును తింటూ నీకు నీవు బలంగా ఉంటావు. పడిపోయిన లేవనీయదిగరు,
లేదంటే నువ్వే పడిపోయేలాగా ఉంటే ఇంకోటికి ఏం సహాయం చేస్తాం? విశ్వాస జీవితంలో మనకే విశ్వాసం లేకపోతే ఇంకోటికి ఏం సహాయం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించడం గురించి నేర్చుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన వాక్యము వినాలి, ఆయన వాక్యము తినాలి. ఓకే, శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు యేసయ్యను గురించి. ఆ వాక్యము శరీరధారి అయి వచ్చింది. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. చదివామా ఆ మాట? 58వ వచనము 6వ అధ్యాయం 58, యోహాను సువార్త 6వ అధ్యాయం 58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినవాడు. ఏమిటా ఆ యొక్క ఆహారము? వాక్యము. ఏమిటా ఆహారము? వాక్యము. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడైనా అర్థమైందా? ఏమిటా యొక్క వాక్యము? ఆ రొట్టె? ఏమిటా యొక్క ఆహారము? ఏమిటా యొక్క ఆహారము? ప్రైజ్ ది లార్డ్. ఈ ఆహారం తినవాడు, ఈ ఆహారం తినవాడు రొట్టె కాదు సుమా, వాక్యము తినువాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించనని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, నా దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు. లోకంలో ప్రజలు, నాయకులు టెంపరీ, అప్పటికప్పుడు కొన్ని దినములకే, కానీ సర్వశక్తి గల దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఆయన బిడ్డల విషయంలో ఇస్తాడు. సో మరలా తిరిగి సామెతల 8వ అధ్యాయంకి వచ్చి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించేవారని, సో ఏ విధంగా ప్రభుని ప్రేమించాలో చెప్పాను. ఆయనను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఆయనకు భయపడాలి. ఆయన మనల్ని ప్రేమించాడు మొట్టమొదటిగాను. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే యేసయ్య ఆయనకు వాక్యమే అన్నాడు, వాక్యాన్ని ప్రేమించాలి. యేసయ్యని తినాలి అని శిష్యులతో చెప్తాడు. కొంతమంది అయ్యబాబాయ్ ఆయన తినేస్తామా యేసు ప్రభువుని పట్టుకుని కొంతమంది పారిపోయారు అక్కడి నుంచి. సబ్జెక్ట్ అర్థం ఉన్నోళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. ఆయన తినేస్తామా పట్టుకునని. ఆయన వాక్యము తినాలి. ఆయన వాక్యము ప్రతిరోజు కూడా వాక్యము తినాలి. అది నీకు విశ్వాసములో బలమనిస్తుంది, శక్తినిస్తుంది, ఆరోగ్యమనిస్తుంది. ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మానసికంగా వీక్ అయ్యారా శారీరకంగా వీక్ అయిపోతారు. ఏంటనండి ఈ మధ్య అస్తమానం జ్వరం వస్తున్నట్టుంది. జ్వరం రాలేదు, వస్తున్నట్టుగా ఉంది. సాయంత్రానికి వచ్చేస్తుంది అది. జ్వరం ఉన్నా సరే, జ్వరం లేదు ఏం లేదు, పద ప్రేయర్కి వెళ్ళారా ఆరోగ్యంగా వస్తారు. జ్వరం ఉన్నట్టుందని అనుకున్నావా, వారం రోజులు దుప్పటి మూసిపెట్టి పడుకుంటావు. దేవుని కోసం ముందుకు వెళదాము. వాక్యాన్ని తినడానికి ఆసక్తి చూపిద్దాము. ఆయన ఇచ్చే కలిమి, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన మనస్సు, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్దనున్నవి. ఏ విధంగా వెతకాలి ఆయన మాటలను? ఆయన మాటలను వెండిని వెతకినట్లు వెతకాలి, బంగారాన్ని వెతికినట్టు వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక స్త్రీ తనలో ఉన్న పోగొట్టుకున్న నాణ్యం వెతికినప్పుడు దొరికితే ఏం చేసింది? సంబరపడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క స్నేహితుల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా బడాఖానా ఇచ్చింది, విందు చేసింది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రేమను ఆయన ప్రేమిద్దాము, ఆయన చేత ప్రేమించబడదాము. ఓకే, వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. మరి మీ కన్వీనియంట్ కోసము 2 సార్లు తిరగకూడదని సాయంత్రం 6 నుండి 10 వరకు 4 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్ ఉండేది. దాన్ని మీ కన్వీనియంట్ కోసము వెళ్ళి రాకర్ లేకుండా ఈవినింగ్ 6 to 10 4 అవర్స్ ఈవినింగ్ షిఫ్ట్లోనే ఉంటుంది. దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వాక్యము సబ్జెక్ట్
మరి టీచ్ చేయడం జరుగుతుంది. వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి మిస్ అవ్వద్దు. తర్వాత ఆదివారము ప్రభు బలం ఉంటుంది. ఓకే, మీరు చెప్పిన సాక్ష్యమును బట్టి మీ యొక్క అవైలబిలిటీని బట్టి ఎప్పుడైతే మీ యొక్క ప్రజెన్స్ ఓకే సహవాసములో కొనసాగించడం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్రభు బలం ఇవ్వడా వద్దా అన్నది. నేను మరి ఆ యొక్క పనిష్మెంట్లోకి నేను పొందే స్థితిలో ఉండకూడదని నా యొక్క భయము. మీరు సమాజంగా కూడొచ్చినప్పుడు ప్రభు రాత్రి భోజనం తీసుకొనడము అసాధ్యము అంటుంది వాక్యము. ప్రస్తుతం అందరూ వచ్చినప్పుడు ప్రభు రాత్రి భోజనం ఇవ్వడం అసాధ్యము. ఎందుకంటే దేవుడు చెప్పిన రీతిలో ఫిల్టరేషన్ జరగాలి, పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. అది సాదృశ్యము. దేవుని యొక్క శరీరము తినడానికి, యేసు యొక్క శరీరం తినడానికి, ఆయన రక్తము త్రాగడానికి సాదృశ్యము ప్రభు రొట్టె ద్రాక్షరసము. కానీ యాక్చువల్గా జరిగేది ఆయన వాక్యము తినాలి. ఆత్మీయంగా జీవించాలంటే వాక్యము తినాలి. ఓకే, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నానా పైన భోజనాలు ఉన్నాయి, భోంచేసి వెళ్ళండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా పైన లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా భోంచేసి వెళ్ళండి. మరి బెంగళూరు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మధు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా చిన్నమ్మల గారు. వీడియో ఆన్ అవుతుంది మాది, అక్కడ మీకు క్లోజ్ చేస్తారేమో. ఒక్క నిమిషం చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి, పాస్టర్ గారండి. ప్రైజ్ ద లార్డ్ అమ్మా జానకి గారు, హెప్సిబా గారు. అంకుల్ గారు, ఆంటీ గారు. ప్రైజ్ ద లార్డ్. కాలేబ్, ఫిబే, ఆశిష్ బాబు. ప్రైజ్ ద లార్డ్. చిన్నమ్మల గారు వీడియో ఆన్ అవ్వట్లేదమ్మా చూడు. జాషువా. యేసయ్యా వందనములు, యేసయ్యా వందనములు, యేసయ్యా. పాస్టర్ సామ్యూయల్ షా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చిన్నమ్లాంటి మీకు మీ రిక్వెస్ట్ పంపించాను చూడండి. యేసయ్యా వందనములు, యేసయ్యా. జానకి గారు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.